ఇంతకుముందు చూసుకున్నట్టయితే రొమ్ము క్యాన్సర్లు ట్రీట్ చేసేటప్పుడు హార్ట్కి సంబంధించి అంటే మెయిన్గా లెఫ్ట్ సైడెడ్ బ్రెస్ట్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ చేసేటప్పుడు హార్ట్కి డోసెస్ అన్నవి ఎక్కువగా వెళ్తడం చూసాం మనం. దానివల్ల లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్, కార్డియోమయోపతి, హార్ట్ అన్నది ఎన్లార్జ్ అవ్వడము, ఇవన్నీ కూడా చూసేవాళ్ళం. ఇప్పుడున్న లేటెస్ట్ రేడియేషన్ టెక్నిక్స్తోని మనము చాలా వరకు అవి లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ అన్నవి అవాయిడ్ చేయడం చూస్తున్నాము. మెయిన్గా లెఫ్ట్ సైడెడ్ బ్రెస్ట్ క్యాన్సర్స్లో మనం యూజ్ చేసే పద్ధతులు అంటే డీప్ ఇన్స్పిరేటరీ బ్రెత్ హోల్డ్ టెక్నిక్స్ కానివ్వండి, ఐజీఆర్టీ ఇమేజ్ గైడెడ్ రేడియేషన్ టెక్నిక్స్తోని హార్ట్ని మనము రేడియేషన్ ఫీల్డ్లో లేకుండా చూసుకోగలుగుతాం. అంటే ఎప్పుడైతే పేషెంట్స్కి మనం ట్రీట్మెంట్ అప్పుడు కానివ్వండి, ప్లానింగ్ అప్పుడు కానివ్వండి, ఊపిరి బాగా తీసుకొని ఆపమని చెప్పినప్పుడు హార్ట్ లంగ్స్ అనేవి ఎక్స్పాండ్ అవుతాయి, హార్ట్ అన్నది కొంచెం రేడియేషన్ ఫీల్డ్లో ఉండడం జరగదు. సో ఎప్పుడైతే ఇలా చేస్తామో మనం హార్ట్ డోసెస్ అన్నవి చాలా మినిమంగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం ట్రీట్మెంట్ కూడా మనము చాలా బాగా చేసుకోగలుగుతాం. దీనివల్ల లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ అన్నవి చాలా వరకు మనం అవాయిడ్ చేస్తాము. నాట్ ఓన్లీ ఇన్ బ్రెస్ట్ క్యాన్సర్స్, మనం వేరే కండిషన్స్లో ఎప్పుడైతే మీడియాస్టినల్ ట్యూమర్స్ ఉంటాయి, హాడ్జ్కిన్స్ లింఫోమా, ఎప్పుడైతే మీడియాస్టినల్ లింఫోమా అంటాము, మనం యంగ్ ఏజ్లో చూసే పేషెంట్స్లో కూడా మనం రేడియేషన్ ఇచ్చినప్పుడు మనం హార్ట్ డోసెస్ అన్నవి ఎక్సీడ్ కాకుండా మనం రోజు ఇమేజ్ గైడెడ్ రేడియేషన్ టెక్నిక్స్తోని మనం ఏం జరుగుతుందో లోపల చూస్తాం కాబట్టి ఆ డోసెస్ అన్నీ కూడా ఎక్సీడ్ అవ్వకుండా మనము లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ అన్నవి అవాయిడ్ చేయడం చూస్తూ ఉంటాము.